బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు నాగేందర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, దాంతో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ బడుగు బలహీన వర్గాల నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ బీసీ మంత్రిగా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారా, నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి దాని ఐడియా వచ్చిందా? గతంలో మీరు చూసిన ప్రగతి భవన్ లోపలికి ఎవరు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చాయో మా పొలం వెళ్ళిపోయింది, మా గురించి ఆలోచన చేయమని అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడంతో ప్రగతి భవన్ నేను అడిగిన, అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలనగానే ఇమ్మీడియట్గా ప్రగతి భవన్ పేరే పెట్టు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు. అంతటితో ఆగిందా? ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3న పుడితే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజులలో చదువు లేదక్క, చదివేటోడు పెట్టోడు లేడు, పన్ను కాసేటోడు ఎట్టుకోవచ్చోడే ఉంది. కానీ ఆనాడు జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, ఏమిటి మనం కూడా మనుషులమే, ఈ అభ్యర్థులలో మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్తు అన్నారు. ఆనాడు అదే కాకుండా సావిత్రిబాయి పూలేతో అదేవిధంగా స్కూల్ పెట్టిస్తే ఆ స్కూల్ కూడా పలగొట్టి నేను సినిమా చూసిన, బెంచ్ తీసేసారు, కుర్చీ తీసేసారు. ఆఖరుకు ఫాతిమా షేక్తో రోడ్డు మీద నడుస్తుంటే పెట్ట తీసుకొట్టినాడు. ఆయన ఎట్లా చెప్పింది. కానీ మా ముఖ్యమంత్రి నేను అవాయిడ్ చేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజులలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కమిషన్లో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో, హంటర్ కమిషన్లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, చదవాలని స్కూల్ కట్టిస్తే ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకే మా చెల్లెళ్ళు అక్కడ చదువుతున్నారు. అంతేకాదు మహాత్మా జ్యోతి అదే దేవుడా మాట్లాడదు, ఎప్పుడో ఛాన్స్ వస్తుంది మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ మా చిన్న పిల్లలకు ఇళ్ళల్లో బాత్రూమ్ వచ్చి స్కూల్ ఫీజు కట్టలేరు. ఇవాళ గుర్తులు స్కూల్ కాకుండా ఇవాళ ఇల్లు ఎడ్యుకేటెడ్ స్కూల్ కూడా పెడుతున్నాను. దాంతోపాటు నాకు ఒకటే కోరిక, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్కూల్ తీసేయండి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ అంటే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు. స్పోర్ట్స్ ఎడికి వెళ్ళి ఆడతారా? ఒకే రూమ్లో 10 మంది నుంచి ఎట్లా ఆడతారు చెప్పు. దాని గురించి కూడా 5 ఎకరాలు చేయమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నేను అంటాను, యావత్ భారతదేశంలో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్, జిतना ఇచ్చేదారి ఉంది భాగీదారి అన్నటువంటి ఇంతవరకు నేను వినలే, నేను చూడలే, మా గురించి ఎవరు పట్టించుకునేటోడే లేదు. కానీ ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కావడంతో తేదీ ఎలక్షన్ కాకముందు ఒక ప్రామిస్ చేసిండు. కామారెడ్డిలో ఏమన్నా తెలుసా, నేను తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఇస్తాన్నాడు. దానితో పాటు ముఖ్యమంత్రి కావడంతో కులగన జరిపినోడు ఈ దేశంలో ఎవడాడు ఒకటి నితీష్ కుమార్ చేస్తే అది కూడా కోర్టు కొట్టేసింది. కనుక మా ముఖ్యమంత్రి గారు మీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ దేశంలో మా ముఖ్యమంత్రి గారు
ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా మాకు ఎవరు బట్టి విక్రమార్క అంటున్నారు. కేవలం బీసీ కులగన జరుగుతుందే, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఆ ఇష్యూ టేకప్ చేయాలి. అదేవిధంగా ఇవాళ పేపర్ లీకేజ్ మీద కూడా మా అపోజిషన్ లీడర్గా ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిండు. కనుక మీకు మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాలలో మొదలు పెడతానని ఇప్పుడే చెప్పినా, ఏది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఏది స్టాచ్యూ చెప్పినయ్యా, ఈ ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. అది కర్ణాటక కావచ్చు, అది కాదు తమిళనాడులో కావచ్చు, అది కేరళలో కావచ్చు. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పెడతారు. ఎందుకంటే ఇదే వాళ్ళ భవిష్యత్తురా బాబు. చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుకుంటే మనకి ఏం లేదు. కనుక నేను ఇంకెక్కువ చెప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి సులువు చేస్తున్నా. గతంలో డాక్టర్ మనీష్ చెన్నారెడ్డి గారు బీసీల గురించి ఆలోచన చేశాడు. అదే ఆలోచన నువ్వు చేస్తున్నావు. నువ్వు పైకి వస్తావు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలు ఓట్ చేసేది నేరుగా ఓట్ చేస్తున్నావు. కానీ ఆ ఓట్ చేస్తారా అధికారం కూడా ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే మా నాగేంద్ర వచ్చిపోయింది. ఎక్కువ మాట్లాడుతుందా నన్ను ఎప్పుడైనా ఇంకొక పర్సనల్గా మాట్లాడతాను చెప్పు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒకసారి స్లోగన్ ఇస్తా. మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ హై, మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ హై, సావిత్రిబాయి పూలే. అదే 3వ తేదీన ఆమె ఏదైతే పుట్టినరోజు ఏది జీవో నెంబర్ 9 తీసి ఉపాధ్యాయుల టీచర్లకు ఎప్పుడు అవకాశం రాదు. ఆ అవకాశం కూడా మీ అందరికీ ఇచ్చిండ్రు. 3వ తేదీ బరువు జనవరి. అదేవిధంగా నేను 11వ తేదీన ఏప్రిల్ 2006లో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినా 25 అయిపోయింది. నాకు ఇవాళ సంతోషం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే కొనసాగిస్తుంది. తప్పనిసరిగా ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని వహిస్తాడు. అయితాడు. జై హింద్. థ్యాంక్ యూ అన్న.